హాయ్ ఫ్రెండ్స్, చాలామంది డ్రెస్ కటింగ్ చేస్తారు. సరే, డ్రెస్ కటింగ్ పైన క్లాత్ కటింగ్ చేసిన తర్వాత, అంటే నార్మల్గా లైనింగ్ కటింగ్ చేసిన తర్వాత ఈ ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకుంటప్పుడు ఏం చేస్తారంటే ఫోల్డింగ్ మిస్టేక్ చేస్తారు. ఎందుకంటే మనకి ఇక్కడ చాలా ఈ మధ్య కాలంలో ఫుల్ లైన్స్ పెట్టుకుంటున్నారు. మనం డబుల్ ఫోల్డింగ్ ఎగ్జాక్ట్ పెట్టుకున్నాం అనుకోండి, ఫుల్ లైన్స్ ఎక్కడ వెళ్తాయండి? వెళ్ళాయి. అందుకే మనం ఫోల్డింగ్ చేసేటప్పుడే మనకి ఈ కటింగ్స్కి ఎంత సరిపోతుందో మనం అంత మట్టుకే ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ను ఇలా వదిలేస్తే, మనం ఇలా డబుల్ ఫోల్డ్ చేస్తే చూడండి ఫుల్ లైన్స్ 3/4 ఏది పెట్టుకున్నా మన క్లాత్ మళ్ళీ ఫ్లవర్స్ కూడా పొడవులనే వచ్చేస్తాయి. ఇలా రావడానికి మనకి ఇది ఒక చిన్న టిప్పు. మనం చాలామంది డ్రెస్ కటింగ్ పర్లేదు కట్ చేసేయి, ఇంకా ఎందుకంటే ఎక్కువ ఉంచుకుంటే కూడా మీకు కన్ఫ్యూజ్ అవుతుందండి. నార్మల్గా కట్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇది సింథటిక్ కాదు కదా, కాటనే కదా. పిన్స్ పెట్టుకొని అలాగా ఇంత చుట్టూ మధ్యలోకి ఒక కుట్టు వేసుకొచ్చిన తర్వాత చుట్టూ లైనింగ్ జాయింట్ వేసుకుంటే ఈజీ టిప్ అది కూడా. ఇంకా ఇక్కడ ఏదో మిస్ అయ్యింది ఒక క్లాత్ చూడండి, మీకు కూడా ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి నేను ఇది కటింగ్ చూపిస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో ఈ డ్రెస్ కటింగ్ పూర్తి వీడియో ఉంది, మీరు వెళ్ళి చెక్ చేసి చూసేయండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మన 38 సైజు 38, 36, 34 వరకు మనకి ఇవే మెజర్మెంట్లు యూజ్ అవుతుంది. మీరు నెక్ ఇంతే పెట్టుకుంటే షోల్డరు, ఆర్మ్ డౌను, చెస్ట్, వెస్ట్ అనేది చాలా సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.